ఈ అప్పాలంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. దీని స్మెల్ కూడా నాకు పడదు. అయినా కానీ ఇంకా చేస్తున్నా నేనైతే. పిల్లలు ఉన్నారు కదా తింటారేమో, ప్రిన్స్కి అయితే కొంచెం స్నాక్స్ లాగా అట్లా ఇట్లా ఎప్పటికైనా పనికొస్తాయిలే అన్నట్టు ఇంకా చేద్దామని అయితే స్టార్ట్ చేసినాం. మమ్మీ కూడా ఉంది కదా పనిలో పని, ఇంకా చేసేస్తే అయిపోతుంది అని అయితే మా ఆయన అయితే ఇంకా ఉన్నారు కదా అందరూ, ఇంకా చేసేస్తే అయిపోతుందని పిండి అయితే పట్టించుకొచ్చిండు. నేను ఇంతకుముందు అయితే ఒకసారి ట్రై చేసిన ఓన్గా, అప్పుడైతే ఫ్లాప్ అయినాయి. ఇంకా అవి నాకు పిండే అసలు కలపడం రాలేదు. సరే అయితే పక్కనే ఉండి మమ్మీ ఏమేమి వేస్తుంది ఎట్లా ఎట్లా అన్నట్టు అయితే ఇంకా పక్కనే ఉండి చూస్తున్నా అనమాట. పిండిలో అయితే కొంచెం పెసరపప్పు, ఇంకా వాము, కరివేపాకు, అట్లనే ఇంకా వెల్లుల్లి, జీలకర్ర కొంచెం రెండు మిక్స్ దంచుకొని కొంచెం కచ్చా పచ్చగా అయితే అందులో వేసుకున్నాం అనమాట. అవన్నీ వేసుకొని ఇంకా వేడి నీళ్ళు పోసుకొని ఇంకా కలుపుకున్నాం. అందులో ఇంకా ఇంపార్టెంట్ టేస్ట్కి దగ్గర సాల్ట్ అవన్నీ వేసుకొని, వేడి నీళ్ళు కదా కాలిపోతుంది కాబట్టి స్పూన్తో అయితే ఇంకా కలుపుకొని అట్లా పక్కన పెట్టి చల్లార్చినాక కొంచెం కొంచెం అయితే లడ్డూల్లాగా అయితే కట్టుకోవాలి ఉండలు. తీసుకొని అప్పాలు ఒత్తుకోవడం. ఇంకా అప్పాలు ఒత్తిని ఇక్కడ మా అమ్మ అయితే కాలుస్తుంది. ఇంకా మమ్మీ అటు సైడ్ బిజీ ఉందని నేను వేస్తున్నాను అనమాట. నేను మరేస్తుంది ఇంకా అవి నేను పెట్టుకోవడమే. ఇది ఒక 2-3 అయింది. ఇంకా మొత్తం అవి వేసేసరికి అంటే మొత్తం నైట్ అయిపోయింది. చీకట్లో లైట్ పెట్టుకొని మరీ కాలుస్తుంది. ఇక్కడ కట్టెల పొయ్యి కొంచెం వెళ్తురు, నా లైట్ కొంచెం వెళ్తురు, ఇంకా లేట్ అయిపోయింది.